అమ్మా ఇలా అనుకుంటున్నావా, ఇట్లా చేశాను, నిమిషం మాత్రం కోప్పడ్డాను, గొప్ప వాత్సల్యం చూపిస్తాలే నీ పక్షంగా. దేవుడు తన బిడ్డలను అంటున్నాడండి. ఈ టైపులోనే పరమగీతంలో ఉంటుంది అన్నమాట. నా ప్రియురాలు ఎలా ఉంటుంది? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరస్పరం ఒకరినొకరు ఎంత మమకారం అనురాగంతో గౌరవించుకుంటారో ఘనపరుచుకుంటారో చాలా క్లియర్గా రాసింది. ఇక్కడ ప్రియుడి దగ్గర అహం కనపడదు, ప్రియుడి దగ్గర అహం కనపడదు, ప్రియురాలి దగ్గర అంతకన్నా కనపడదు. వాస్తవంగా ప్రియురాలు ఎక్కడా, ప్రియుడు ఎక్కడా? అమ్మో, ఆయన ఆకాశం ముందు ఉన్నవాడు, మనం భూమి మీద ఉన్నవాళ్ళం. మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయన ఏమంటాడు తెలుసా? అసలు అందరూ వేరు, మీరు వేరు. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో, అంటే అనేక కోటాను కోట్ల ప్రపంచాల్లో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా మీరు ప్రత్యేకంగా ఉన్నారు అని కనపరుస్తాడు. సంఘమేమో ఆయనని, అమ్మో అయ్యా నువ్వు ధవళవర్ణుడివి, రత్నవర్ణుడివి, అధికాంక్షణీయుడివి. ఇద్దరి దగ్గర అహం కనపడదు. భక్తుని దగ్గర, దేవుని దగ్గర అహం కనపడదు. కానీ కుటుంబాల్లో మాత్రం ఇది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇదే ఒక పెద్ద దయ్యపు శోధన. కుటుంబాల్లో వేదనకి, దుఃఖానికి, అసమాధానానికి, అల్లరికి, ఎడబాట్లకి, కలతలకి, కన్నీళ్ళకి చాలా వరకు ఈ అహమే. ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఏ ఆదరణ మానవుని దగ్గర నుంచి మానవుడు ఆశిస్తాడో, తన వారి దగ్గర నుండి ఆశిస్తారో అది దొరకనప్పుడు మనుషులు ఇతరులను వెతుక్కుంటారండి. ప్రభువుకి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఒక బిడ్డకి తల్లిదండ్రి దగ్గర నుండి రావాల్సిన గుర్తింపు లభించకపోతే వాడిని అలా గుర్తించే వాళ్ళు ఎవరు ఉన్నారో వాడు వెతుక్కుంటాడు ఖచ్చితంగా. అందుకే చాలామంది తల్లిదండ్రులతో కంటే ఎక్కువ బయట ఫ్రెండ్స్తో ఎక్కువ గడుపుతారు. వాళ్ళ రహస్యాలన్నీ ఫ్రెండ్స్కి చెప్తారు కానీ తల్లిదండ్రికి చెప్పరు. ఎందుకో తెలుసా? వీళ్ళకి అర్థం అవ్వదు కదా, అర్థం చేసుకోరు కదా. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, ఫ్రెండ్లీ మైండ్ ఉండదు కదా. అందుకని తల్లిదండ్రుల్ని పక్కన పెట్టి అవుటర్స్తో ఎక్కువ సాంగత్యం చేసి వాళ్ళ రహస్యాలన్నీ ఇతరులకు పట్టించుకొని చివరికి వాళ్ళు బ్రతుకులు పాడు చేసుకుంటారు. అంటే ఎక్కడ ఆదరణ దొరకాలో అది దొరకనప్పుడు, ఎక్కడ గుర్తింపు లభించాలో అది లభించినప్పుడు అన్నయ్య అసలు నా భర్తని ఆమె వల్ల వేసుకుంది అన్నయ్య. ఎట్లా వేసుకుందమ్మా? మందు పెట్టింది అన్నయ్య, మందు పెట్టింది అన్నయ్య, మందు పెట్టింది. అసలు అదే పిచ్చిలో వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. మందు కక్కిద్దాం అనుకుంటున్నాను అన్నయ్య, మందు కక్కిద్దాం. నేను ఒక మాట చెబుతా, ఒకసారి ఆలోచించండి బుర్ర పెట్టి. మందు శరీరానికి, మనసుకు మందు పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కసారి చెప్పాలి నాకు. త్రాగుడు మానిపించడానికి తాయెత్తు కట్టినట్టు. ఏం పర్వాలా, భార్య తీసుకెళ్తే ఎంత పెద్ద తాయెత్తు అయినా వేసుకుంటాడు, అమాయకంగా మొహం పెట్టి వెళ్తాడు. పదవే, నాకు కూడా మారాలని ఉంది పదవే అని అమాయకంగా ఫేస్ పెట్టి, అసలు నేను ఎంత దాన్ని వదిలించుకోవాలని ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకేం తెలుసు అంటే భార్య అమాయకంగా, అవునా అట్లయితే పాయ నీకు తాయెత్తు కట్టిస్తాను, 5,000 పోతే పోయినాయి, అది కడితే ఇక నీకు ఆ తాగుడు వ్యసనం ఉండదండి అంటే పోతే పోయింది. 5,000తో పాటు నాకు కొంత శోధన కూడా పోయింది. అంటే నేను త్రాగుడు మానుకోవడానికి కష్టపడుతున్నానన్న సంగతి తనకు అర్థమైతే ఇక ఎప్పుడన్నా తాగి వచ్చినా కూడా ఫీల్ అవ్వదు. అర్థమైందా? అందుకని అమ్మాయింగా పోయి తాయెత్తు కట్టి, తాయెత్తు శరీరానికి కట్టావు. అరే మైండ్ ఎట్లా మారిద్ది? పసరు దాపిచ్చావు శరీరానికి. తాగాలి అనే వాంఛ మనస్సులో పుడుతుంది. నా శరీరానికి మత్తు బాగుంది అనే ఆలోచన మనస్సులో కలిగింది. నువ్వు శరీరానికి పసర్లు దాపుతావు, తాయెత్తులు కట్టిస్తావు,
ఇంజక్షన్లు చేసి ఏదో తిప్పలు పడతావు. మనసులో మార్పు ఎలా కలిగిద్ది? ఓసారి ఒక ఆయుర్వేద వైద్యుడిని కనుక్కున్నా. ఎంత గొప్ప తాగుబోతునైనా మేము మానిపిస్తామని పేపర్ ప్రింట్ చేసి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన్ని పర్సనల్గా కలిసి తెలుసుకుందామంటే ఆ రహస్యం చెప్పలే ఆయన. తర్వాత నేను ఉన్నప్పుడే 2 కస్టమర్లు వచ్చారు, లేడీస్. వాళ్ళతో ఆయన సంభాషించేటప్పుడు అసలు రహస్యం కనుక్కున్నా. ఇప్పుడు ఈ రహస్యం నేను చెప్పాను అనుకో, పాపం త్రాగుబోతూ భర్తలు ఉన్న భార్యలకు అన్యాయం చేసినోడిని అవుతా. నేను చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పనులే. అక్కడ ఒక చిన్న చిట్కా జరిగిద్ది అంతే. అది మనసుకు మందు కాదు, శరీరానికే. చెప్పేదా ఆ రహస్యం పాపం గుట్టు విడిపోతుందేమో. మళ్ళీ పట్టుకొని కొడతారు. ఎందుకు వచ్చింది కూడా నేను చెప్పనులేదు, కొట్టుకు చేస్తారు. సరే వద్దులే. సో టోటల్గా వాళ్ళు చేసేది ఏదైనా శరీరానికే చేస్తారు, కానీ మనసుకు ఎవడు చెయ్యలేడు. మరి ఇప్పుడు ఆమె నా భర్తను వశపరుచుకొని మందు పెట్టింది, అందుకని అదే పిచ్చిలో వెళ్ళిపోతున్నాడు అని ఈమె అంటది. అని ఏం చేసిద్ది, తీసుకెళ్ళి ఆ మందు గక్కిద్దామని ఆ పసరు ఈ పసరు తాపిద్ది. తాపితే పాప అప్పటిదాకా బాగున్నోడికి వాస్తవంగా వాడి కడుపులో ఏ మందు లేదు. ఈ పసరు ఆ పసరు తాగి కక్కి 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 కడుపు చెడిపోద్ది వానికి. అట్లాగా నెమ్ము బలహీనతకు గురై చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మందు పెట్టినందుకు కాదు, పెట్టారన్న అనుమానంతో కక్కిచ్చి 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 కడుపులో ఏం లేదు. అసలు లేదన్నా, అది పవర్ఫుల్ అన్నా, అలానే ఉంటుంది కడుపులో. అవునా? అబ్రహాం ముక్క ఎట్లుంటుంది? అబ్రహాం ముక్క ఎట్లుంటుందండి? బాగా ఫ్రై చేసిన చికెన్ ముక్క ఎట్లా ఉంటుంది? ఇస్సాకు వేట మాంసం ముక్క ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కదా. ఆ గట్టి ముక్కలో ఉదరాబదరా నవిలి మింగితే ఆ కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ ఎంత డేంజరో తెలుసా? ఆ మటన్ ముక్కలను సైతం భస్మం చేసి పడేస్తాయి. అంత భయంకరమైన జఠరాగ్ని గర్భంలో మండుతూ ఉంటుంది, యాసిడ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, ఆమ్లాలు. అంత ఆమ్లాలు భస్మం చేయవా? 2 ప్రక్రియలు జరుగుతాయి. ఒకటి విసర్జన ద్వారానైనా నెట్టేస్తుంది, లేదా భస్మమైనా చేస్తుంది. కడుపుకు ఆ సౌకర్యం పెట్టాడు దేవుడు. కానీ లేదు, కడుపులోనే ఉంది, అది ఇదని పిచ్చి పనులు చేసి వాళ్ళని అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంది కాక రోగాల పాలు చేస్తారు. అసలు మందేంటో నేను చెబుతా. ఒకసారి అత్తాకోడల స్టోరీ ఒకటి చెప్పా, గుర్తుందా? అత్త టార్చర్ తట్టుకోలేక సావగొట్టాలని తన మేనమామ దగ్గరికి వెళ్ళి మందు ఇవ్వమంటది. ఒకసారిగా చేస్తే నీ మీద డౌట్ వచ్చిద్ది అమ్మాయి, అందుకని ఇదిగో ఈ మందు తీసుకో, ఇది రోజు కొంచెం పాలల్లో కలిపి పెట్టు, మెల్లమెల్లగా ఎక్కుద్ది విషం, కొద్ది రోజులకి ఆ ముసలిది తెచ్చిది, పీడ వదిలిపోయిద్దని ఆమె మేనమామ మంది ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు చెబుతాడు ఏమనంటే, ఎటుకూడి ముసలిది ఒక 20-30 రోజుల్లో సచ్చుద్ది, కాబట్టి నీ మీద ఏమాత్రం అనుమానం రాకుండా ఉండాలంటే కొద్దిగా నువ్వు ఆహాన్ని విరగొట్టుకొని కాస్త ప్రేమగా ఉన్నట్టు నటించు, ప్రేమ ఉన్నట్టు నటించు, అంతే. ఏసడించుకుంటుంది, 2-3 రోజులు నమ్మదు. నాటకాలాపు చూశారులే నీ ప్రేమ నాటకాలు అంటది. అయినా పట్టించుకోవద్దు, మనసులో అనుకో, ఎటుగుడి సస్తావు కదే అనుకొని నటించు, కొంచెం విషం పెట్టినట్టు, అంతే. అదే పాలు ఇచ్చినట్టు, ప్రేమించినట్టు, సేవించినట్టు, ఆమెను ఏదో కొంచెం ఆదరించినట్టు షో చేయి, చాలు. అసలు మందు ఇది. ఎప్పుడైతే ఆయన దగ్గర ఆ మందు తీసుకెళ్ళి మరి ఆమె పాలు ఇస్తే పాలలో కలిపి పెడితే ఆమె తాగాలంటే మరి ముందు ఏం ప్రేమగా నటించాలి కదా, ఏం నటన చేయటం మొదలుపెట్టింది. అత్త తిడతా ఉన్నా, మీరు తిడతారు కానీ చాలా మంచివారు అత్తయ్య, అదే అత్తయ్య ఇది అత్తయ్య, మీ కాళ్ళు నొక్కనా, అజ్జేనా ఇజ్జేనా అంటే 2-3 రోజులు ఆయన చెప్పినట్టుగానే నటిస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా అన్న మనిషి 3వ రోజు నుంచి చిన్నగా మెత్తబట్ట మొదలుపెట్టింది. వారం తిరిగేసరికి అంతకుముందు కోడల గురించి వికారంగా ప్రచారం చేసిన మనిషి, నా కోడలు అంత గొప్పది ఇంత గొప్పదని ఆ ప్రచారాన్ని మార్చి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టి చివరికి
2 వారాలు తిరిగేసరికి ఇక కోడలకు కావలసినవన్నీ సమకూర్చి ఆఖరికి బీరువా తాళం కూడా ఇచ్చేసి తన కోసం ఏమీ పొందలా వృద్ధురాలు, అంత కోడలకే సమకూర్చి పెడుతుంటే 21 రోజు సమయం గడిచేటప్పటికి మరి చచ్చిపోద్ది కదా. ఇంత ప్రేమించే మనిషిని నేనేంది చంపాలనుకున్నానని ఆ విషం విరుగుడు కోసం మళ్ళీ మేనమామ దగ్గరికి పోయింది. అప్పుడు ఆయన చెప్తాడు, ఎట్లా ఇక నేను మందిచ్చానంటే తిరుగులేదమ్మా, ఖచ్చితంగా చచ్చిపోద్ది, ఇక నువ్వు ఏం చెప్పినా లాభం లేదు, దానికి విరుగుడు లేనని మందిచ్చాను నేను అంటే బోరు నేడిసిది ఆయన కాళ్ళు పట్టుకొని, ఎట్లా నన్నా కానీ మా అత్తయ్య బతకాలి, నేను ఊరుకోను, లేకపోతే నన్ను కూడా చంపే, నాకు కూడా విషమే అని కూర్చుంటుంది. ఏంటమ్మా అంత ద్వేషించావు, ఆమెను చావాలనుకున్నావు, ఇంత ప్రేమిస్తున్నావు ఏంటంటే, ఏమో నాకు తెలియదు, ఆమె తేడా అనుకున్నా కాదు, చాలా మంచిది, ఆమె మంచి మనసు ఉన్నది, ఆమె మాట పెಳಿసే కానీ మనసు చాలా మంచి మనసు, ఇప్పుడు అది కూడా పోయింది, కన్న కూతుర్ని కంటే కూడా ఎక్కువ చూస్తుంది నన్ను, ఆమె బతకాలి, బాగుండాలి, లేకపోతే నేను దుర్మార్గురాలు అయిపోతాను అని ఏడిచి మొత్తుకుంటే అప్పుడు చెబుతాడు, సరే పో వెర్రిమోహం, నేను మందు విషం లేదు పాడు లేదు, మోకాళ్ళ నొప్పులు మందిచ్చాలే, మోకాళ్ళ నొప్పులు మందిచ్చాలే, నువ్వు వెర్రిదానం అయినంత మాత్రాన నేను వెర్రివాడిని అవుతానా? కక్షతో సాధించలేమమ్మా, ప్రేమతో గెలవగలుగుతాం ఎవరినైనా. ప్రేమకంత బలముంది తల్లి, నాకు తెలుసు. కఠిన పాషాణ హృదయాన్ని కూడా బ్రద్దలు చేసే శక్తి ప్రేమకుంది. ప్రేమ అగ్నిని అగాధ జలములు సైతం ఆర్పజాలవు, దానికంత పవర్ ఉంటుంది. అదే ఇప్పుడు నా భర్తకు మందు పెట్టింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది, దారి మళ్ళించిందని కొంతమంది మొత్తుకొని పాపం వాడిని బాడిగెద్దుని తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు అటు ఇటు. వేస్ట్. అది కాదు అసలు సూత్రం. మందు లేదు, మాకు లేదు, ఎవరు ఏ ప్రయోగాలు చేసినా అదేమి ఉండదు, అది వేస్ట్. అది కాదు. నీ దగ్గర ఆదరణ కోల్పోయి, నీ దగ్గర విమర్శను ఎదుర్కొని, తిరస్కారాన్ని ఎదుర్కొని ఒంటరిగా ఫీల్ అవుతున్న అతన్ని గుర్తించినటువంటి వ్యక్తి, అతన్ని ఆదరించినట్లు మాట్లాడే వ్యక్తి పరిచయం అయింది. నీ దగ్గర మిస్ అయినది అక్కడ కనబడుతున్నందున తనకు తెలియకుండానే దాని వైపుకు ఆకర్షింపబడ్డాడు. అదే మందు. ఆహా, అట్లయితే ఇక నుంచి నేను కూడా ప్రేమిస్తాను అని ఈ మాట విన్న తర్వాత ఇక బలవంత ప్రేమ మొదలుపెట్టిద్ది. నీకోసం నేను ఇన్ని రకాలు చేశాను, చూడు వెధవా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసుకో అన్నట్టు ఇక బలవంత ప్రేమ మొదలుపెట్టి, నీకోసం ఇచ్చేసా తిను, ఇదిగో ఇద్దేశాను, అలా పోదాంపా, ఇట్లా అంటే ఇదేందిరా కొత్త వేషం మొదలుపెట్టింది, ఇది నీ ఒరిజినల్ కాదే. ఇంకా భయం కూడా స్టార్ట్ అయింది వానికి. అలా నువ్వు యేసయ్య గురించి చదివించి ఏందన్నా నువ్వు చెప్పేది? ఏందంటే ఈరోజు అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయో, స్త్రీలు పురుషులు ఎందుకు చెడిపోతున్నారో, యవ్వన బిడ్డలు ఎందుకు చెడిపోతున్నారో, ముసలి వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, వాటన్నిటికీ అసలు కారణం ఎక్కడుందో చెబుతున్నా. తెలివైన వాళ్ళకి ఇది విలువైన సంగతే, తెలివి తక్కువ వాళ్ళకి అర్థం కాదులే, వాళ్ళ కోసం చెప్పను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి మీరందరూ గట్టిగా. హల్లెలూయా. అసలు నాకు హస్బెండే లేడన్నా అంటే గొడవ లేదు, దేవుడినే జీవిత భాగస్వామ్యం చేసుకుని ప్రశాంతంగా బతికాయి, గొడవ లేని పని. ఇక పిల్లలు ఉన్నారు, పిల్లల్ని గుర్తించు. ఏదో ఒక బంధం ఉంటుంది నీకు. ఏ బంధం లేకుండా ఒంటరిగా ఉంటే ఇరుగు పొరుగులన్నా గుర్తించి ప్రేమించు, వాళ్ళ దగ్గరన్నా నీకు ఇంత స్థానం లభిస్తుంది. అవునా? అయిపోయింది. ఈ ఆదరణ అనేది మనం కోరిన వ్యక్తుల దగ్గర దొరకనప్పుడు, మనం వెతికిన వ్యక్తుల దగ్గర దొరకనప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో అటువైపుకి మనసు ఆకర్షింపబడుతుంది. అలా ఆకర్షింపబడిన ఆకర్షణ ఎంత జటిలమైందంటే ఇక ఆ వాడిని 100 గొలుసులు పెట్టి లాగినా వాడు కష్టం మారడం. చాలా కుటుంబాలు అలా విచ్ఛిన్నమైపోయినాయి. అందుకే చెప్తున్నా జాగ్రత్త. ఎద్దు వాళ్ళు తేడా వీళ్ళు తేడా కాదు, ప్రేమ చూపించారంతే, గుర్తించారంతే. ఇప్పుడు ఏముందండి, ఆడ మనిషిని భర్త గుర్తించట్లేదు,
ఏసడించుకుంటున్నాడు, అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తున్నాడు. ఎవడో కనబడ్డాడు, ఎవడో గుర్తించినోడు ఒకడు కనపడ్డాడు, ఎక్కడో పరిచయం, వాడు ఎక్కడో తయారవుతారుగా. వాడికి బాధ్యత తీసుకొని మరి ఫోన్ చేసి, ఏంటండి ఎలా ఉన్నారు, ఈరోజు ఏంటి మీ ముఖం చిక్కిపోయింది అంటాడు. చిక్కిపోవటానికి భర్త కారణం, వీడేమో చిక్కిపోయిందని గుర్తించి బాధపడుతున్నాడు. ఏంటంటే అలాగున్నారు, అసలు ఏం మాట్లాడట్లేదు, కొంచెం మాట్లాడండి, మీ మాట కోసం పొద్దున్న నుంచి ఇప్పటిదాకా పడిగాపులు కాశాను అంటే, వీడికి నేనంటే ఎంత ప్రేమ. ఆ దరిద్రుడి కోసం అంత చేసినా ఆ దరిద్రుడు గుర్తించట్లా. ఇంకా అతను అంటాడు, ఏమన్నా చేయాలా, మీకు ఏదన్నా నేను మీకు సహాయం చేయాలా, మీకు ఏదైనా అవసరం ఉందా, ఏదైనా సమస్య ఉందా, నాకు చెప్పండి, నేను డీల్ చేస్తాను, అది ఎంతటిదైనా. మీరు ఎందుకు అలాగ ఉంటున్నారు, నాకు నా ఫ్రెండ్స్ అసలు ఈరోజు ఫంక్షన్ ఉంటే నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి భోజనం కూడా చేయలేదండి. అయ్యో ఎందుకండి, మీరు ఎందుకు భోజనం, అది ఏం చేస్తామండి మీరు అట్లా ఉంటే అంటాడు. అరే ఎంత ఇష్టం వీడికి నేనంటే. ఈ రకంగా చిన్నగా దురాలోచనలోకి వెళ్ళిపోయి కొద్ది కాలానికి, వెంటనే దారి మళ్ళకపోయినా కొద్ది కాలానికి బలహీనపడే అవకాశం ఉందా లేదా? ఉందే. అలాగే పురుషుడి విషయంలో కూడా ఒక స్త్రీ పదే పదే అతన్ని గుర్తించి, అతని పరిస్థితులను గుర్తించి, అతనితో ప్రేమగా మాట్లాడుతూ అతని విషయంలో సీరియస్గా ఉందనుకో, భయంకరమైన ఆకర్షణ అది. ఏం పెదరో ఒప్పుకుంటారా? కాబట్టి ఈ ఆకర్షణల కంటే ఏ మందులు మాకులు పెద్ద ఆకర్షణ కలిగించలేవు. కాబట్టి సమాజంలో కుటుంబాలుగా మనం ఉంటున్నప్పుడు పిల్లలు కానీ, తల్లులు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ ఇతరులను ఆశింపకుండునట్లు వారికి మనం జరపవలసిన మర్యాద యావత్తు కూడా మన నుండి జరుగునట్లు మనం జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆదరణ కోసం, వినండి, ఆదరణ కోసం, స్వాంతన కోసం కలిగి ఉన్న బంధాలని బలవంతముగా వదిలించుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు వచ్చే పాయింట్లోకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయడానికి ఇష్టపడతారు? మనసు రాయి చేసుకొని బలవంతంగా వదిలించుకోవటానికి ఇష్టపడతారు. రహస్య జీవితానికి అలవాటు పడతారు. ఇది యేసయ్య జీవితాన్ని చూపించి ఎందుకు మాట్లాడుతున్నామంటే అది ఆత్మీయ సంగతి. దాన్ని చెప్పబోయే ముందు భౌతిక సంగతిగా ఒక పాఠం నేర్పా. అర్థమైందా? ఇక బలవంతంగా తమ మనసును తామే చంపేసుకుంటారు, మనస్సాక్షిని తమ మనసును తామే కఠినపరుచుకొని బలవంతంగా అడ్డదారుల్లోకి వెళ్ళి, రాంగ్ రూట్లోకి వెళ్ళి పొరపాట్లు పడి వాళ్ళు పాడై జీవితం, మిగిలిన వాళ్ళ జీవితాలు కూడా పాడైపోయేటట్టు ఇక బరితెగిస్తారన్నమాట. ఇది ఎందుకోసం? ఇది ఎవరి బాధ్యత, ఎవరి పాత్ర వాళ్ళు సరిగా పోషించనందున, ఎవరి బాధ్యతలు వారు గుర్తించి సరిగా నెరవేర్చనందున కుటుంబాల్లోని వ్యక్తులు ఇలాగూ తయారై జీవితాలు పాడైపోయి విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితి. అందుకని మీకు అందరికీ దేవుని పిల్లలు కనుక లైవ్లో చూసేవాళ్ళు ఎందరున్నారో నాకు తెలియదు, కానీ మీ కుటుంబాలు, మీ జీవితాలు జాగ్రత్త. ఇప్పుడు ఈ మాటలు చెప్పానని కుటుంబ సభ్యుల్ని సందేహించి, అనుమానించి, ఎట్లా పడితే అట్లా చూసి మళ్ళీ శాపగ్రస్తులు కాకండి. కొంతమంది ఉంటారు, అమ్మా ఈరోజు శాలేమన్న చెప్పాడు కదా, నేను సరిగా నిన్ను పట్టించుకోవట్లేదు కదా, అట్లేమో ట్రై చేసావా అంటారు. శాపగ్రస్తులు అవుతారు. అలాగ అనొద్దు. నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయిని చేయటం కాదు, నేను ఇంతవరకు అలాగా ప్రవర్తించలేదు, సో కాదు, నేను అలాగా ప్రవర్తించాలి, నా ఆహాన్ని విరిచేయాలి, నేను నా కుటుంబ సభ్యుల్ని గుర్తించాలి, శ్రమపడే వాళ్ళని గుర్తించాలి, నా వంతు ఆదరణ నేను వారికి కలిగించాలి. నా బిడ్డలు ఎవరి ఆదరణ కోసమో అడుక్కునే గతి రాకూడదు. నా భర్త ఎవరి ఆదరణ కోసమో వెతుక్కునే కర్మ పట్టకూడదు. నా భార్య ఎవరి ఆదరణ కోసమో వెతుక్కుని అడుక్కునే కర్మ పట్టకూడదు. నా తల్లిదండ్రులు నన్నుగాక మరి ఏ పిల్లల్లో
ఏ పిల్లల దగ్గర ఆదరణ వెతుక్కునే కర్మ పట్టకూడదో. నా పిల్లల్ని నేనే ఆదరించాలి, నేనే గుర్తించాలి. నా భర్తను నేనే గుర్తించాలి, నా భార్యను నేనే గుర్తించాలి, నా తల్లిదండ్రుల్ని నేనే గుర్తించాలి. కొంతమంది తల్లిదండ్రులు వస్తారు నా దగ్గరికి, అయ్యా 2 మాటలు మాట్లాడయ్యా నాతో. ఎందుకమ్మా? చాలామందిని అన్నానయ్యా, కానీ పలకరించరయ్యా, పట్టించుకోరు. ఉండలేక ఎక్కడికి వచ్చానయ్యా. నువ్వు కూడా కాదంటే ఇక ఏ రైలు పట్టాలో చూసుకుంటాను. మరి ఏం చేసేది? నాకు ఎక్కడ ఆదరణ లేదు. మరి పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఉండటానికి ఏమయ్యా 3 కొడుకులు 2 కూతుళ్ళు 5 ఉన్నారు. మరి 5 ఉండి మరి ఏంటి నీకు అబ్బరి? ఏం చెబుతావులేయ్యా? రెక్కలు ముక్కలు చేసుకొని కనీ పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళని చేశాను. ఈరోజు నేను పనికి రాకుండా పోయాను. ఏ ఇంటికి పోయినా అందరికీ బరువే. నేను రోషంగా బతికాను. ఈరోజు నన్ను అట్లాగా ఉండేట్లా. అదేందమ్మా, కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకులు మనోళ్ళే, కోడళ్ళు మనవాళ్ళు కాదు కదా. కొడుకులు కోడళ్ళకు బానిసలు. మరి మాకు సపోర్ట్ చేస్తే భార్యలు మరి మాట వినరు కదా. అందుకని వాళ్ళకే జేజేలు పలుకుతారు, నన్ను పట్టించుకోరు. అయ్యా నువ్వు కూడా కాదంటే నువ్వో గొయ్యో, ఇక నాకు మార్గం లేదు అని బోర్ నేర్చిన తల్లిదండ్రుల్ని చూశాను నేను. అంటే తమ బిడ్డల దగ్గర ఆదరణ దొరకక మరొకటి దగ్గర ఆదరణ దేహి అని అడుగుతున్నారండి. నీ తల్లిదండ్రులను అలా ఇతరుల యొక్క ఆదరణ అడుక్కునే పరిస్థితి ఎందుకు రానిచ్చావు? ఆ గతి ఎందుకు పట్టించావు నీ తల్లిదండ్రికి? మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఆదరించరు. ఆంటీ, అంకుల్, మీ పిల్లల్ని మీరు బాగా చూసుకుంటారు కదా, మీ దగ్గర ప్రేమ చూసాం మేము. మా ఇంట్లో ఇలా ఉండదు ఆంటీ, మా ఇంట్లో ఇలా ఉండదు అంకుల్, మా నాన్న ఇలా ఉంటారు, మా అమ్మ ఇలా ఉంటుంది. ఇంత చనువుగా, ఇంత స్వతంత్రంగా, ఇంత క్లోజ్గా ఉండరు. వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది మాకు. మీ దగ్గర కొంచెం ఈ ప్రేమ దొరుకుతుంది. మీ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా అలా ప్రేమిస్తారా ఆంటీ, అంకుల్ అన్న పిల్లల్ని కూడా కొంతమందిని చూశాను. ఇతరుల దగ్గరికి వెళ్ళి అంటే ప్రేమను, ఆదరణను దేహి అని అడుక్కుంటున్నారు. ఎందుకు నువ్వంటావు? లక్షలు సంపాదించేశాను వాడికని. లక్షలు సంపాదించేశావు, ఏను తగలబెట్టనా? నీ లక్షలు ఏం చేసుకుంటాడు వాడు? నువ్వు లక్షలు సంపాదించకపోయినా ప్రియమార వాని దగ్గరగా తీసుకొని, బిడ్డను కుమార్తెను దగ్గరగా తీసుకొని ప్రేమను పంచు, సమయం ఇవ్వు, వాళ్ళ మనసును అర్థం చేసుకో, వాళ్ళలో ఉన్న టాలెంట్ గుర్తించు, వాళ్ళని ఎంకరేజ్ చేయి, వాళ్ళని గుర్తించు, ప్రోత్సహించు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాపుతారు? ఆదరణ లేని పిల్లలు అవసరమైతే తమ వెంట పెట్టుకుని నీ ఇంటికి తెస్తారు. అరే పట్టించుకోరు పిల్లల్ని, వాళ్ళతో మాట్లాడరు, చనువుగా వ్యవహరించరు, దెయ్యాల్లాగా బిగుసుకుపోతారు. పిల్లల దగ్గర చనువుగా ఉండకూడదంట, స్ట్రిక్ట్గా ఉండాలంట. అప్పుడు ముసుగులో అన్ని పాపాలు చేసి వచ్చి కొంప ముంచుతాడు ఒకేసారి. పిల్లల్ని ఆదరించండి, దయ చూపండి, ప్రేమించండి అని దేహి అని అడుక్కునే గతి పట్టకూడదండి. అలాంటి పరిస్థితి వస్తే ఆ తల్లిదండ్రుల్ని బలవంతంగా విసర్జించడానికి ఇష్టపడతారు. పిల్లలు తల్లిదండ్రికి ఆ గతి పట్టిస్తే ఆ పిల్లల్ని తల్లిదండ్రి బలవంతంగా విసర్జించడానికి ఇష్టపడతారు. భర్తకు ఆ పరిస్థితి వస్తే, నా భార్య దగ్గర నేను ఆశించిన ఆదరణ నాకు దొరకట్లేదు, ఆమె నన్ను గుర్తించట్లేదు, ప్రేమించట్లేదు, ఆదరించట్లేదు, నేనేదో అనుకుంటాను, ఆమె ఏదో అలా ప్రవర్తిస్తుంది, దయచేసి నన్ను ఎవరన్నా ప్రేమిస్తారా, ఆదరిస్తారా అని దేహి అని ఎవరినో అడుక్కునే గతి పట్టించకూడదు. నా భర్త దగ్గర నేను అనుకున్న ఆదరణ నాకు దొరకట్లేదు, ఆ ప్రేమ నాకు లభించట్లేదు, ఎక్కడన్నా నాకు సహాయం చేస్తారా? ఆ ప్రేమను, ఆ ఆదరణను నాకు పంచేవారు ఉన్నారా అని దేహి అని అడుక్కునే గతిని భార్యగా పట్టకూడదు. నిజంగా మీకు తెలివితేటలు ఉండి, నిజంగా మీరు జ్ఞానవంతులు అయితే, నీకు చదువు అవసరంలా ఈ విషయానికే, నీకు చదువు ఉన్నా లేకపోయినా
నువ్వు తెలివి లేక పిచ్చోడమైనా సరే ఈ మాట అర్థమైంది నేను చెప్పిన విషయం. నీ కుటుంబ జీవితంలో వ్యవహారాన్ని మార్చుకొని జాగ్రత్త పడండి, లేకపోతే బలవంతముగా మిమ్మల్ని ఎడబాయాల్సిన పరిస్థితి నా అనుకున్న నీ వారికి వచ్చిద్ది.